హాయ్ ఫ్రెండ్స్, మీరు లాస్ట్ టైం పెట్రోల్ పంప్కి వెళ్ళినప్పుడు రేట్ చూసి షాక్ అయ్యారా? ప్రతిరోజు పెట్రోల్ రేట్ పెరిగిపోతుంది, కానీ రీజన్ ఏంటి అని ఎవరికీ క్లియర్గా తెలియదు. ఇది సింపుల్గా డిమాండ్ పెరిగింది అని కాదు, ఇది ఒక గ్లోబల్ గేమ్, అంటే ఒక హిడెన్ వార్ అనే చెప్పాలి. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న టెన్షన్స్ మన పాకెట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయో తెలుసా? ఈ వీడియో చూస్తే పెట్రోల్ ప్రైస్ ఎందుకు పెరిగిందో మాత్రమే కాదు, ఇంకా ఫ్యూచర్లో ఎంత పెరిగేదో కూడా అర్థమవుతుంది. మనం యూస్ చేసే పెట్రోల్ ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వదు. మేజర్గా మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. క్రూడ్ ఆయిల్ అంటే రా ఆయిల్. దానిని రిఫైన్ చేసి పెట్రోల్ గాను డీజిల్ గాను మారుస్తారు. ఇండియాకి క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుండి వస్తుంది అని అడిగితే మోస్ట్లీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుండనే చెప్పాలి. సో అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే మన పెట్రోల్ రేట్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న టెన్షన్స్. కంట్రీస్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ పెరిగితే ఆయిల్ ప్రొడక్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. షిప్పింగ్ రూట్స్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ హార్ముజ్ స్ట్రైట్ అనే ఇంపార్టెంట్ రూట్ ఉంది. వరల్డ్లో 20% ఆయిల్ అక్కడి నుంచే ట్రావెల్ అవుతుంది. అది బ్లాక్ అయితే సప్లై తగ్గిపోతుంది. సప్లై తగ్గితే ప్రైస్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సింపుల్గా చెప్పాలి అంటే కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, సప్లై అనేది తక్కువగా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్స్లో ప్రైస్ అనేది పెరిగిపోతుంది. అదేవిధంగా కొనేవాళ్ళు తక్కువ మంది ఉండి సప్లై అనేది ఎక్కువ ఉన్నప్పుడు ప్రైస్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే గ్లోబల్గా డిమాండ్ అనేది పెరుగుతుంది, అంటే కొనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, కానీ సప్లై అనేది అన్స్టేబుల్గా ఉంది. చైనా, యుఎస్ లాంటి పెద్ద కంట్రీస్ ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తున్నాయి. సో కాంపిటీషన్ అనేది పెరిగింది. అందరూ ఆయిల్ కోసం రేసులో ఉన్నారు. మన ఇండియా సినారియోకి వచ్చినట్టయితే ఇండియాలో పెట్రోల్ ప్రైస్కి ఇంకొక పెద్ద రీజన్ ట్యాక్సెస్ అనే చెప్పాలి. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ కలిపి పెట్రోల్ ప్రైస్లో ఆల్మోస్ట్ 50% వరకు ఉంటుంది. అంటే మీరు 100 రూపాయలు పెట్రోల్ కొన్నారు అంటే హాఫ్ అమౌంట్ ట్యాక్స్కి వెళ్తుంది. సో ఇంటర్నేషనల్ ప్రైస్ తగ్గినా కూడా మన కంట్రీలో ఇమ్మీడియట్గా రేట్ అనేది తగ్గదు. ఇంకా చాలామందికి తెలియని ఒక సీక్రెట్ ఏంటి అంటే డాలర్ వాల్యూ అనేది పెరిగితే పెట్రోల్ ప్రైస్ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే ఆయిల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డాలర్స్లో జరుగుతాయి. రూపీ వీక్ అయితే మనం సేమ్ ఆయిల్ కొనటానికి ఎక్కువ మనీ అనేది ఇవ్వాలి. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్. బిగ్ ఇన్వెస్టర్స్ అందరూ ఆయిల్ని బల్క్లో కొని హోల్డ్ చేస్తారు. ఫ్యూచర్లో హై ప్రైస్కి సెల్ చేస్తారు. ఇది కూడా ప్రైస్ని ఆర్టిఫిషియల్లీ పెంచేస్తుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే పెట్రోల్ ప్రైజెస్ ఫ్యూచర్లో తగ్గుతాయా? ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటి అంటే షార్ట్ టర్మ్లో తగ్గటం అనేది కష్టమే. ఎందుకంటే గ్లోబల్ టెన్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అంటే మిడిల్ ఈస్ట్ రీజియన్లో ఇజ్రాయెల్ ఇరాన్ వార్, అలాగే రష్యా ఉక్రెయిన్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ లాంగ్ టర్మ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంక్రీజ్ అయితే ఆయిల్ డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు కొంచెం రిలీఫ్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. పెట్రోల్ ప్రైసెస్ పెరిగితే అది ఓన్లీ ఫ్యూయల్ ప్రాబ్లం కాదు, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిపోతుంది, ఫుడ్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి, డైలీ ఎక్స్పెన్సెస్ అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. అంటే పెట్రోల్ ప్రైస్ పెరగడం అంటే మన ఎంటైర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం అనే అర్థం. సో ఫ్రెండ్స్, పెట్రోల్ ప్రైస్ పెరగటం సింపుల్ ఇష్యూ కాదు, ఇది గ్లోబల్లీ ఒక పెద్ద గేమ్. అంటే పాలిటిక్స్, ఎకానమీ, వార్ అన్నీ కలిపిన ఒక పెద్ద చదరంగం. నెక్స్ట్ టైం పెట్రోల్ పంప్కి వెళ్ళినప్పుడు జస్ట్ ప్రైస్ చూడకండి, దాని వెనుక ఉన్న రియల్ స్టోరీ గుర్తుంచుకోండి. మీ ఒపీనియన్ ఏంటి? పెట్రోల్ ప్రైస్ కంట్రోల్ చేయడం పాసిబుల్ అవుతుందంటారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.